శ్రీమాత్రే నమః. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుగుతుంది. తన నామ పారాయణ చేసిన వారిని అనుగ్రహించి సకల కోరికలను తీర్చే తల్లి శ్రీ లలితా పరాభట్టారిక. అందరూ లలితాదేవి అని అంటారు. మాఘమాసంలో పౌర్ణమి తిథి రోజున శ్రీ లలితాదేవి ఆవిర్భవించిందని శాస్త్ర కథనం. శ్రీ లలిత ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. అగస్త్య మహాముని హయగ్రీవుని మధ్య జరిగిన సంభాషణ ద్వారా లలిత ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో వివరించబడింది. లోకంలో మానవులు పడుతున్న కష్టాలను చూసి చలించిన అగస్త్యుడు విష్ణుమూర్తి నుండి వరం కోసం తీవ్ర తపస్సు చేశాడు. విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై అగస్త్యునికి లలితాదేవి గురించి వివరించాడు. శ్రీ లలితా పరాభట్టారికను స్తుతించే శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం గురించి, మణిద్వీప వర్ణన, లలిత ఉపాసన విధానం వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావించబడ్డాయి. వారాహిదేవి గురించి కూడా బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. శివుని మరో రూపం కామేశ్వరుడు. ఈ కామేశ్వరుని పట్టపురాణి లలిత. శ్రీమాత ఈ విశ్వంలోని అద్భుత సౌందర్యవతి, శాంతస్వరూపిణి, పరాదేవత. స్వయంగా లలితాదేవి చెప్పిన ప్రకారం లలితాదేవిని స్తుతించిన వారి కష్టాలు తొలగుతాయి, అష్టైశ్వర్యాలు పొందుతారు, విద్యా వైభవంతో కీర్తించబడతారు. లలిత నామ పారాయణ వల్ల తీరని కోరిక అంటూ ఉండదని పెద్దలు చెబుతారు. ఆ తల్లి అనుగ్రహానికి కావాల్సింది ఆమెపై అత్యంత భక్తి శ్రద్ధలు. ప్రతిరోజు అమ్మ నామ పారాయణ చేస్తున్నా, అమ్మ ఆవిర్భవించిన మాఘమాసి పూర్ణిమ రోజు అమ్మని తప్పక ఆరాధించాలి. శ్రీ లలిత రహస్యనామ స్తోత్రం పారాయణ, మణిద్వీప వర్ణన, శ్రీ లలితా త్రిశతి, ఖడ్గమాల స్తోత్రం వంటివి పఠించాలి. మాఘ పూర్ణిమను రోజు కుంకుమ పూజ చేయాలి. పౌర్ణమి రాత్రి వెన్నెలలో కూర్చుని చందమామలో ఆ శ్రీమాత ఉన్నట్లుగా భావించి ధ్యానం చేస్తే కూడా అమ్మ అనుగ్రహం పొందవచ్చని అనుభవజ్ఞులు చెబుతారు. శ్రీమాత్రే నమః.